హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పొట్లకాయ పాలు కర్రీ అండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. పొట్లకాయలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి. దాన్ని మనం పొట్లకాయని తెచ్చుకున్న తర్వాత ముందుగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. చెక్కు తీసేదాంతో కాకుండా చాక్ ఇలా తిరగేసుకొని లేదా స్పూన్తో కానీ జస్ట్ ఇట్లా అంటే పైన ఉన్న వైట్ కలర్ పొరంతా చూసారు కదా, ఈ పొరంతా కూడా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పొట్లకాయని మనము కట్ చేసేసుకోవాలి. ఇలా హాఫ్ చేసుకుంటే లోపల గింజ ఉంటుందండి, తీసేసి ఇలా సన్న బద్దలుగా కట్ చేసుకొని చిన్న చిన్న మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది త్వరగానే మగ్గిపోతుంది. దీనికి కష్టపడే పని ఏమి ఉండదు. కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఇలా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ కొంచెం గిన్నెలో తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు ఉప్పుతోటి పొట్లకాయ ముక్కలన్నిటినీ కూడా మనము బాగా ప్రెస్ చేసుకుంటూ పిసుక్కోవాలి. పొట్లకాయని మనము పీల్ ఆఫ్ చేసేటప్పుడే ఒకసారి జస్ట్ కడుగుతాము. కడిగి తొక్క తీస్తాం కదండి, దాన్ని మనం ఇలా ముక్కలు చేసుకొని పసుపు ఉప్పుతోటి పొట్లకాయ ముక్కల్ని బాగా పిసికితే వాటర్ ఊరుతుందండి. చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా పిసికేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకా మనం పొట్లకాయని ఇప్పుడు కడగాల్సిన పని లేదు, స్టార్టింగ్లో కడిగితే సరిపోతుంది. చూసారు కదా, పొట్లకాయ ముక్కలన్నీ తీసేయగా ఎంత సాల్ట్ వాటర్ పసుపు వాటర్ వచ్చిందో. ఇలా వాటర్ రావాలి. ఇలా తీస్తేనే వాటర్ వస్తేనే మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవడానికి పొట్లకాయని శుభ్రం చేసుకున్నట్టు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి చేసుకొని హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు ఒక స్పూను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఇందులో కారం యాడ్ చేయమండి, పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. పొట్లకాయ ఏ సైజు అయితే కట్ చేసామో అదే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయ అంతా కూడా ఒక మగ్గనివ్వాలి. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా, పొట్లకాయ అంతా కూడా కొంచెం మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో 1.5 గ్లాసు పాలు పోసుకోవాలి. మీరు తీసుకున్న పొట్లకాయని బట్టి ముక్కలు మునిగేంత వరకు పాలు మ్యాక్సిమం యాడ్ అవ్వాలి. చూసారు కదా, ఇట్లాగా పొట్లకాయ ముక్కల మిశ్రమం అంతా కూడా పాలల్లో కుక్ అవుతుంది. ఇంక మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి పొట్లకాయని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేస్తే చూడండి పొట్లకాయ అంతా కూడా ఉడికిపోయింది. వాటర్ కూడా పాలు కూడా దగ్గర పడ్డాయి. వాటర్ అంతా కూడా పొట్లకాయలో వచ్చేసింది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనము ఈ పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కారం అనేది మసాలా అనేది ఏమి వేయమండి పొట్లకాయ పాలు కర్రీకి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. రాదని చింతించాల్సిన పనే లేదండి. ప్రతి కూర చక్కగా వండుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఫైనల్గా మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అనేది మీ ఆప్షనల్ అండి, నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు కూర మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని మనము వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇంకేంటంటే ఆలస్యం. మీ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పాలకూర ఇష్టపడిన వాళ్ళకు కూడా ఈ తీరులో పాలకూర చేస్తే చక్కగా తింటారు. సొరకాయ పాలు ఎలా వేసి వండుతామో అలాగా ఈ పొట్లకాయ కర్రీ పాలు వేసి వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.